షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్చభవ్యం భూతామృతప్రశేషానః. ఈయనొచ్చేలా లేరే, పెళ్ళైపోయేలా ఉంది. తొందరగా వస్తే బాగుండు. ఏమండి, నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతూ ఉంటే మీరేంటండి ఇంత ఆలస్యం? అక్కడ మాయమే ఇక్కడ ప్రత్యక్షం అవడానికి నా దగ్గర ఉన్న మాయలు ఉన్నాయా? ఎందుకు ఇంత అర్జెంట్గా రమ్మను? అదిగో బావగారు ఈ గుళ్ళో వేరే అమ్మాయిని ఇంకో పెళ్లి చేసుకుంటున్నారండి. దాన్ని ఆపడానికి మిమ్మల్ని రమ్మన్నాను. తలకి రాయి తగిలి చిన్న మీద ఏమైనా చితికిందా ఏంటి? అన్న ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? అయ్యో లేదండి, నా కళ్ళారా నేను చూశాను. రెండు పూలదండలు బావగారు కొనడం చూశాను. ఇంకొద్దిసేపట్లో కార్యక్రమం మొదలు పెడదామని పూజారి గారు బావగారితో అనడం కూడా విన్నాను. ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళి చూసొచ్చానండి. ఈ విషయం అక్కకే చెప్దాం అనుకున్నాను. పాపం బాధపడుతుందని మీకు ఫోన్ చేశానండి. నోర్మోయ్, ఇంటికి వెళ్దాం పదా. అయ్యో, మీ కళ్ళతో చూస్తే గానీ మీరు నమ్మరండి. నాతో రండి రండి దాక్షాయణి, రండి, చూపిస్తాను. చూడండి, చూసారుగా, ఇప్పటికైనా నమ్ముతారా? ఆ పెళ్లిని ఆపండి, లేదంటే సీతకి అన్యాయం జరుగుతుంది. అన్నయ్య ఇలాంటి తప్పు పని చేయడం ఏంటి దాక్షాయణి? ఇప్పుడు వెళ్ళి ఆ పెళ్ళి ఆపేస్తాను. పంతులు గారు, అక్కడ ఏం జరుగుతుంది? మృత్యుంజయ హోమం జరుగుతుందండి. రామరాజు గారి ఆధ్వర్యంలో ఆ అమ్మాయి చేయించుకుంటుంది. విన్నావుగా, మృత్యుంజయ హోమం అంట. ఆ అమ్మాయి సాయం అడిగితే అన్నయ్య జరిపిస్తున్నాడంట. నువ్వు నీ పిచ్చి అనుమానాలు. ఇంకానే నీ మాట విని నేను అన్నయ్యని అడుగుంటే పరిస్థితి ఏమై ఉండేది?